విషయాన్ని చూస్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఆయనకు నిద్ర పట్టడం లేదన్నారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే 2 ఏళ్లలో ఇంకా చాలా ఉంటుందన్నారు. అమిత్ షాను చూస్తే భయంతో వణికిపోతున్నారని విమర్శించారు. ఈరోజు ఎందుకు ఇంత బుగులు పడుతున్నాడో నాకు అర్థమైతలేదు కేసీఆర్. ఇలా అమిత్ షాను చూస్తే అసలు నిద్ర పడుతున్నట్లేదు. ఆయన కడుపు మండి వచ్చిందంట 2 దినాల పర్యటన చూసి, ఈ 3 దినాల పర్యటన చూసి. కేసీఆర్ ఇది ఆరంభం మాత్రమే, ఇంకా దీని సంగతి ఇంకా ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు అమిత్ షా గారు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఇప్పటికీ ఇంకా నీ విషయాలను మేము ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తావించక ముందే ఇంకా ఉనికిపాటుండే. ఇలా ఎంత విచిత్రం అంటే ఆయన ఏదో ఇది అంటే బీజేపీ పార్టీ అంటే అవేళన అయిపోయింది. గుర్తుంచుకో, హర్యానాలో 4 ఎమ్మెల్యేలు ఉంటే అధికారంలోకి వచ్చింది మోడీ నాయకత్వంలో, 5 మంది ఉంటే అస్సాంలో అధికారంలోకి వచ్చినాం. 1.5% ఓట్లున్న మణిపూర్లో ఈరోజు మా ముఖ్యమంత్రి ఉన్నాడు. భారతదేశంలో ఇలా 13 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 4 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి ఇతరులతో కలిసి. ఇలా నువ్వు ఎక్కిలు చేస్తావు. ఇలా ఏం చేసుకున్నా అమిత్ షా గారు అన్నదేమి ₹1,00,000 కోట్ల ఇచ్చిండు. నువ్వు ఇలా 67,390 వచ్చినాయంటున్నావు. మళ్ళీ నీకు రహదారులది కానీ రైల్వే లైన్స్ కానీ అసలు నీ ఒక్కటి నేను అడుగుతున్నా, నీకు అడిగే అధికారం ఉందా కేసీఆర్? నీవు ఏమని మొత్తం రాజ్యాంగాన్ని అవమానించి ఇవాళ నీకు 61 మంది సభ్యులుంటే తీసుకొని నీవు 90 కాడికి ఎట్లా పోయినాడు? నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, నీకు భారత ప్రభుత్వం మీద నీకు విశ్వాసం లేదు. ఇలా ఒకటి అడుగుతా ఉన్నాను కేసీఆర్ను, నీవు చెప్పు, ఈరోజు నీవేం చెప్పినావా? గ్రామ జ్యోతి ఊళ్ళో ప్రజల ఆశను ఇంత ఎత్తున లేపినావు. మన ఊరు మన పాలన, ఒక్కొక్కరు పాపం కోట్లు సర్పంచులు వాళ్ళు వీళ్ళు మనకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు కోట్ల ప్రణాళికలు చేసుకొని వచ్చింది. ₹1 మిగిలిచ్చినావా? ఇలా కేంద్రంకి వెళ్ళి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ పంపించేది సర్పంచులకు డబ్బు తప్పిస్తే ఇంతవరకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏ ₹1 నీవు ఇచ్చినావా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం.